విజయవాడలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. పార్వతీపురం అటవీ నేపథ్యంలో రూపొందిన యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ చిత్రమని హీరో రోషన్ కనకాల తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అడవులు, బీచ్లు సినిమా చిత్రీకరణకు అనువుగా ఉన్నాయన్నారు. ఈ నెల 21న విడుదలయ్యే మోగ్లీ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. విజయవాడలో మోగ్లీ చిత్ర బృందం శుక్రవారం సందడి చేసింది. ఈ సందర్భంగా బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర హీరో రోషన్ కనకాల మాట్లాడారు. కలర్ ఫోటో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించడం గొప్ప అవకాశమన్నారు. పార్వతీపురం, పాడేరు అటవీ ప్రాంతంలోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిందని తెలిపారు. సంగీత దర్శకుడు కాలభైరవ చక్కటి సంగీతాన్ని అందించారని, నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారన్నారు. హీరోయిన్ సాక్షి సగర్ మాధోల్కర్ మాట్లాడుతూ ఇది తనకు మొదటి చిత్రమని, హీరో రోషన్తో కలిసి నటించడంపై ఆనందం వ్యక్తం చేశారు. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇక్కడ వరకు వచ్చాం. బబుల్గమ్కి చాలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేసి మాకు సినిమాలు నిలబెడతారని నమ్ముతున్నాను. సో మోగ్లీ గురించి మాట్లాడాలంటే అండి, ఈ సినిమా చాలా ప్రేమతో, చాలా కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా. చాలా 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 థింగ్స్ జరిగాయి సెట్లో. చాలా చాలా అడ్డంకులు ఇవన్నీ దాటుకుని ఇక్కడ వరకు వచ్చాము. అండ్ డిసెంబర్ 12న మా సినిమా విడుదలవబోతుంది. మీరందరూ సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను. సో మీరందరూ కొంచెం మంచిగా మీకు అనిపించింది పబ్లిష్ చేసి మీరు సినిమాని బాగా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. సో ప్లీజ్ డిసెంబర్ 12న థియేటర్స్లో రాబోతుంది మోగ్లీ. నాకు ఏదైనా కథ చాలా నచ్చింది అంటే దాని తర్వాత నేను దాన్ని ఒకసారి అమ్మ నాన్నకి ఒక ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ జడ్జ్మెంట్ని కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానండి. బట్ ప్రైమరీగా నేనే నా కథలు వింటాను, నాదే మొత్తం డిసిషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళు నేను పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో వాళ్ళ జడ్జిమెంట్ కోసం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం అంతే. సో ఇది ఎందుకంటే అండి, ఈ సినిమాలో మనకి ఇంత అందరు క్యారెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనకి జనాలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్నాడు, సాక్షి ఉంది, బండి సరోజ్ గారు ఉన్నారు, ఇంక మోనికా అని ఇంకో అమ్మాయి ఉన్నారు. సో వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు అని జనాలకు తెలియడానికి పోస్టర్ రాసి పెట్టామండి. మోగ్లీ అనే టైటిల్ సినిమాలో అయితే జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే మనకి మోగ్లీ అన్న పేరు ఏంటంటే జంగిల్ బుక్ అని ఒక కామిక్, ఇంకా ఒక పుస్తకం ఉండేది మనకి 90s కిడ్స్కి అందరికీ బాగా పరిచయమైన పేరు అది. సో దాంట్లో ఏంటంటే వాడు అడవిలో వాడు సొంతంగా ఉంటూ ఉంటాడు, వాళ్ళ ఏదో జరుగుతుంటుంది. దాని నుంచి స్లైట్గా ఇన్స్పిరేషన్తో ఉన్నది, బట్ దానికి సంబంధం లేదు మా కథకి. ఇది పార్వతీపురం, పాడేరులో జరిగే ఒక కథ. వీడి పేరు మురళీకృష్ణ, వీడు ముద్దుగా వాడు అడవిలో వాడే బతుకుతున్నాడు కాబట్టి మోగ్లీ అని పేరు పెట్టుకున్నాడు. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రెజెన్స్ మా కోసం చాలా చాలా స్పెషల్. ఇది నా ఫస్ట్ సినిమా, కొంచెం నర్వస్, కొంచెం ఎక్సైటెడ్. అండ్ చాలా స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, మై కో యాక్టర్స్, మై డైరెక్టర్స్. మోగ్లీ థియేటర్స్లో 12th డిసెంబర్ రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ కావాలి, మీ లవ్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.